మామయ్య, కొంతమంది మనల్ని తూలనాడుతూ హేళనగా మాట్లాడతారు కదా, మనం కూడా వారి పట్ల అలా ప్రవర్తిస్తే తప్పేంటి? ఎందుకు మనమే సహనం చూపాలి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, బైబిల్ తెరిచి చదవగలిగిన సువార్తలు ఈ 4 అయితే, బైబిల్ తెరవకుండానే చదవగలిగిన సువార్త, ఒక అన్యుడు చదివే సువార్త మన బ్రతుకు. మనం యేసుక్రీస్తుల వారు రాసిన పత్రికలమై ఉన్న మన సంగతిని మర్చిపోవద్దు. ఈ లోకంలో పాపంలో మునిగి తేలుతున్నటువంటి ఒకడు నోటికి వచ్చినట్లుగా యథేచ్ఛగా ఇష్టానుసారంగా వాడు మాట్లాడవచ్చు. కానీ అలాగూ మాట్లాడడానికి మనకు అనుమతి లేదు. ఎందుకు అనంటే, మనం క్రీస్తును ప్రతిబింబించాల్సినటువంటి వారలుగా ఉన్నాం. మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, మన జీవన విధానం కానీ యేసయ్యను ప్రతిబింబించాలి. యేసయ్యను రిప్రజెంట్ చేయడానికి మనం ఇక్కడ ఉన్నామన్న సంగతిని గుర్తించి, వాక్యం మనకు విధించిన అవధిలోనే, వాక్యం మనకు విధించిన పరిధిలోనే మనం ప్రవర్తించాలి, మాట్లాడాలి. ఈ కంచెను దాటుకొని మాట్లాడువాడు క్రీస్తు పక్షమై మాట్లాడినా అతను క్రీస్తు విరోధిగానే ఉంటాడు. వారెవరో తూలనాడుతూ మాట్లాడారని, వారెవరో హేళనగా మాట్లాడారని మనం తూలనాడుతూ హేళనగా మాట్లాడేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదు. రెండవది, సరే, క్రైస్తవులమైనంత మాత్రాన, క్రీస్తు ప్రేమను ప్రకటించే బాధ్యత మన మీద ఉన్నంత మాత్రాన ఎన్ని హింసలు జరిగినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా నోరు మూసుకొని చేతులు ముడుచుకొని మౌనంగా ఉండాలా అంటే కాదు. చట్ట పరిధిలో రాజ్యాంగం వలన మనకు కలిగిన హక్కులను మనం సద్వినియోగపరచుకోవచ్చు. చట్ట పరిధిలో రాజ్యాంగం వలన మనకు కలిగిన హక్కులను మనం సద్వినియోగపరుచుకొని, మనకున్న హక్కులను మనం సాధించుకొని న్యాయబద్ధంగా క్రీస్తును ప్రకటించాలి. మనల్ని తూలనాడేవారికి, మనల్ని హేళనగా మాట్లాడేవారికి కూడా చట్ట పరిధిలోనే సమాధానం చెప్పాలి. చట్టాన్ని మీరి, వాక్యాన్ని మీరి మనం ఏవి కూడా చేయకూడదు. క్రైస్తవుడు చట్టాన్ని మీరి ఏది చేయడు. క్రైస్తవుడు ప్రభుత్వానికి లోబడతాడు. క్రైస్తవుడు క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవిస్తాడు అని సమాజంలో మనం ఒక సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి.